ఇప్పటిదాకా భారతదేశం గురించి కానీ, హిందుత్వాన్ని గురించి కానీ, జాతీయవాదం గురించి కానీ, లేదా భారతదేశపు విదేశాంగ విధానాన్ని గురించి కానీ 24 గంటలు తప్పుపడుతూ మేధావుల ముసుగులో ఉన్నటువంటి వామపక్ష భావజాలికులు సదస్సులని, రౌండ్ టేబుల్స్ అని ఇట్లాంటి ఏదో ఒకటి పెట్టడం, దాని ద్వారా మీడియాలోకి తీసుకెళ్ళడం, సోషల్ మీడియాలోకి తీసుకెళ్ళడం, ఓ ప్రాపగండ జరిగిపోతూనే ఉంటుంది. దశాబ్దాల నుంచి అదొక ఆట నడుస్తూ ఉంది. ఈవెన్ అవి అటెండ్ అయినటువంటి వాళ్ళు కూడా అదే నిజమనేటటువంటి ఫీలింగ్ని క్రియేట్ చేయగలుగుతారు. బట్ జాతీయవాదులకి ఆలోచన లేకుండా పోయింది. ఇప్పుడు జాతీయవాదులు కాస్త అట్లాంటి వాటికి లేదు. వారికి నక్సలైట్లకి మద్దతుగా రౌండ్ టేబుల్స్, నక్సలైట్లకి మద్దతుగా సదస్సులు, నక్సలైట్లకి మద్దతుగా సభలు, నక్సలైట్లకి మద్దతుగా ర్యాలీలు చేసేవాడు. ఇప్పుడు అలా కాకుండా నక్సల్స్ హింసకు సంబంధించి ఏమైనా ఉంటే ఏ పోలీసులు ఏ రూరల్లో పెట్టించేవాళ్ళు, కానీ జాతీయవాదులు బయటకు వచ్చి చేసినవి లేవు. ఇప్పుడు నక్సల్స్ నరమేధం, మేధో మదనం లాంటిది ఇప్పుడు చర్చించేటటువంటి వాళ్ళు రంగంలోకి దిగారు. ఇలాంటిది ఒక అందుకు మంచి పరిణామం.